నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సమ్మర్ వస్తుందంటేనే చాలా మందికి ఆనందం. పిల్లలకి స్కూల్ లేదు. స్కూల్ హ్యాపీగా బంక్ కొట్టొచ్చు అని చెప్పి. కానీ పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలతో. ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్స్ వస్తే తిందామా? లేకపోతే బయటకి వెళ్ళి ఎక్కువ జంక్ ఫుడ్ తిందామా? కూల్ డ్రింక్స్ తాగుదామా? జ్యూసులు తాగుదామా? అని చూస్తూ ఉంటారు. అండ్ దట్ టూ ఫ్రిడ్జ్ వాటర్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఈ సమ్మర్‌లో మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? ఈ కూల్ డ్రింక్స్‌ని ఎందుకు అవాయిడ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారి దగ్గరున్నాము. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ సమ్మర్‌లో మీరైనా, నేనైనా ఎవ్వరైనా గానీ చల్లటి పదార్థాలు తీసుకోవాలని చూస్తూ ఉంటాము. యెస్. ఒకవేళ బయటకెళ్ళి వర్క్స్ చేసినొచ్చిన వాళ్ళు, ఎండలో వర్క్ చేసినొచ్చే వాళ్ళు ఇంటికి రాగానే కాస్త చల్లగా వాటర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. యెస్. ఈ డైరెక్ట్‌గా వాటర్ కాస్త జ్యూసుల రూపంలో లేకపోతే ఎక్కువగా కూల్ షుగరీ డ్రింక్స్ కంటెంట్ ఉండే కూల్ డ్రింక్స్, సోడాలు ఇవన్నీ ఎక్కువ తాగుతూ కూల్ ఉంటారు డ్రింక్స్ కాబట్టి రూపంలో యెస్. వీటి వల్ల ఎలాంటి అనారోగ్యం వస్తుంది? అసలు మనం ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో ఈరోజు తెలియజేయండి. యెస్. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. మీరన్నట్టు వేసవికాలం వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. సో, బయటకు వెళ్ళొచ్చాక ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా బయటకు వెళ్ళి వచ్చాక హ్మ్. ఎండ సమయంలో చల్లటి పదార్థం, ద్రవ పదార్థం తీసుకుంటే హ్మ్. మనసెంతో హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంటాం. హ్మ్. ఆ విధంగానే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. మామూలుగా రాగానే చల్లటి నీళ్ళు తాగడం పరిపాటి. హ్మ్. ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ లేదా డీప్ ఫ్రిడ్జ్‌లో ఉన్న నీళ్ళు తాగడం, హ్మ్. లేదా మీరన్నట్టు కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటివి. హ్మ్. హ్మ్. ఎక్కడైనా అయితే ఇక నీళ్ళెందుకులే అని కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, మరి మీరు అడిగినట్టుగా శీతల పానీయాలు, సో హ్మ్. కాల్డ్ కూల్ డ్రింక్స్ ఏవైనా అవ్వచ్చు. ఫంటా అవ్వచ్చు, గోల్డ్ స్పాట్ అవ్వచ్చు, లిమ్కా అవ్వచ్చు, స్ప్రైట్ అవ్వచ్చు. సో మెనీ బ్రాండ్స్ ఈస్ దేర్. హ్మ్. ఓ 10 రకాల శీతల పానీయాలు ఉండుంటాయి. పల్పీ ఆరెంజ్ అని, పల్పీ మ్యాంగో అని రకరకాల పేర్లతో అమ్ముతున్నారు. ఇయన్నెందుకు చెప్తున్నామంటే ఏది తాగినా ప్రమాదమే హ్మ్. అని చెప్పడానికి కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. ఓకే. చెప్పనివి కూడా యాపీ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు. మార్కెట్‌లో లభిస్తున్నటువంటి అన్ని రకాల శీతల పానీయాలు హ్మ్. ప్రమాదరహితం, ప్రమాదకరంగా ఉంటాయి. హ్మ్. వాటన్నింటిలో కూడా ప్రతి కూల్ డ్రింక్‌లో, ప్రతి శీతల పానీయాల్లో కూడా కార్బైడ్స్ ఉంటాయి. హ్మ్. అలాగే కొంత క్వాంటిటీ వరకు విష పదార్థాలు కలిసున్నాయి అని చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ విల్ బి గివెన్ సమ్ గెజిట్‌లో ఇచ్చింది. అన్ని రకాల కూల్ డ్రింక్స్ మెన్షన్ చేస్తూ ఒక్కో కూల్ డ్రింక్‌లో ఇంత శాతం విషం ఉంది. ఈ హ్మ్. కూల్ డ్రింక్‌లో ఇంత విష పదార్థం అలా చెప్తూ డైరెక్ట్ ఒక గెజిట్ విడుదల చేసింది. ఇదంతా కూడా పేపర్‌లో వచ్చింది ఒక 6 మంత్స్ బ్యాక్. హ్మ్. హ్మ్. అలాగే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక గెజిట్ రిలీజ్ చేశారు. ఓకే. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మెడిసిన్ ఈ కూల్ డ్రింక్స్ శీతల పానీయాలలో ఇంతవరకి విష పదార్థాలు కలిసి ఉన్నాయి. హ్మ్. శర్కర విష పదార్థాలు తప్ప ఏం లేవు అందులో. హ్మ్. సో, విష పదార్థాలు అంటే శరీరానికి హాని చేస్తాయని హ్మ్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. అలాగే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ తయారైన కూల్ డ్రింక్స్‌లో అయినా ప్రమాదభరితంగానే ఉన్నాయి. హ్మ్. అన్నిట్లల్లోనూ విష పదార్థాల కంటెంట్ ఉంది. హ్మ్. హెచ్చుతగ్గులు గాని ప్రతి దానిలోనూ ఉంది. ఓకే. కాబట్టి ఎలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు అని దాని సారాంశం అన్నమాట. హ్మ్. ఎలాంటి శీతల పానీయాలు తీసుకోకూడదు. ఓకే. మరి ఈ వేసవి కాలంలో ఎలాంటివి తీసుకుంటే మంచిది? హ్మ్. ఇవి తీసుకోకూడదు. హ్మ్. ఇవి తీసుకుంటే అనర్థం ఏంటి కూడా చూసుకోవాలి మనం. హ్మ్. ఏమనర్థం? మూత్రపిండాల పైన భారం పడుతుంది. కిడ్నీ స్టోన్స్ రావడానికి 90% వరకి కారణాలు శీతల పానీయాలే. హ్మ్. అలాగే ఇకపోతే ఈ మధ్య కాలంలో 3.5 లక్షల మంది గుండె జబ్బుతో చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ కూల్ డ్రింక్స్ తాగి. ఇంకొక ఓన్లీ కూల్ కారణం డ్రింక్స్ లేదు. వల్ల. రీసెంట్ పేపర్‌లో వచ్చింది. హ్మ్. దట్ ఆర్టికల్ విల్ బి దేర్. ఇండియాలో కూడా హ్మ్. 4000-5000 మంది చనిపోయారు కూల్ డ్రింక్స్ మాత్రమే తాగి. హ్మ్. ఇవి తాగడం వల్ల ఊబకాయం, స్థూలకాయం పెరిగిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. హార్ట్ అటాక్స్‌తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత శాతం కూల్ డ్రింక్స్ తీసుకున్న వాళ్ళు హ్మ్. గుండె జబ్బులతో చనిపోయారు. అతి ఎర్లీ ఏజ్. ఇందాక ఓకే. చూసుకుంటున్నాం. ఎర్లీ ఏజ్‌లో చనిపోతున్నారు గుండె జబ్బులొచ్చి. ఎందుకొస్తున్నాయి? అని ఆ మధ్య క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్‌కి ఇప్పుడు ఆన్సర్ దొరికింది. ఏంటి అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల హ్మ్. డయాబెటిస్ 1, డయాబెటిస్ 2 కూడా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి, హ్మ్. పెద్దలకి అందరికీ. హ్మ్. హ్మ్. డయాబెటిస్ వ్యాధి ఎందుకొస్తుంది అని అనుకుంటున్నాం కదా! హ్మ్. ఈ కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం. అత్యంత ఎక్కువగా ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటున్నాయి. నార్మల్ కాకుండా. హ్మ్. షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక నీళ్ళు, షుగర్, అలాగే ఫ్లవర్స్, అలాగే విష పదార్థాలు. హ్మ్. అవన్నిటి వల్ల గుండె జబ్బుల శాతం పెరిగింది. అది ఎర్లీ స్టేజ్ చిన్న వయస్సులో గుండె జబ్బులొస్తున్నాయి. హ్మ్.
అతి చిన్న వయసులో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అతి చిన్న వయసులో బరువు పెరిగిపోతున్నారు. ఓకే. ఇవన్నీ కూడా అవలక్షణాలు. అయితే మనం ఈ కూల్ డ్రింక్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఇప్పుడు హ్మ్. మనం మామూలుగానే లెమన్ వాటర్ అని తీసుకుంటూ ఉంటాము. హ్మ్. కేవలం లెమన్ వాటర్ మాత్రమే కాకుండా ఇంకెలాగా మనం చక్కగా చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూడా తాగొచ్చు. దానివల్ల ఎక్కువ మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగొద్దు అనుకున్నాం. మరి హ్మ్. వాటిగా బదులుగా బదులుగా ఏం ఇన్‌స్టెడ్ ఆఫ్ తాగాలి? వాటికి బదులుగా మరి ఏం తీసుకుంటే మంచిది? ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ వచ్చేసింది. హ్మ్. మామిడి పళ్ళ రసం తీసుకోవచ్చు. హ్మ్. చాలా మందికి ఇక్కడ ఒక అపోహ మామిడి పళ్ళ గురించి చెప్పా. హ్మ్. మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుందని అందరూ అనుకుంటుంటారు. హ్మ్. అది అపోహ మాత్రమే. మామిడి పళ్ళు వేడి చేయవు. హ్మ్. ఈజీగా అందులో రైబోఫ్లావిన్ ఉంది. అండ్ మిగతా అంతా కొంత షుగర్ కాంటెంట్, ఇతరత్ర మంచి పదార్థాలు ఉంటాయి. లైమ్నిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి కనుక శరీరానికి ఒక రకమైన ఉత్తేజాన్ని, శక్తిని కలుగజేస్తాయి. హ్మ్. అలాగే అన్ని రకాల పళ్ళు ఆరెంజెస్ అవ్వచ్చు, బత్తాయిలు అవ్వచ్చు, ద్రాక్షలు అవ్వచ్చు, హ్మ్. దానిమ్మ అవ్వచ్చు, హ్మ్. వాటర్ మిలన్, కర్బూజా ఇలా ఈ సీజన్‌లో దొరుకుతున్న అన్ని రకాల పళ్ళ రసాలు తాగొచ్చు. ఓకే. నాట్ ఓన్లీ లైమ్ జ్యూస్ అందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ లైమ్ జ్యూస్. హ్మ్. ఈ పళ్ళ రసాలన్నీ తాగడం కానీ, పళ్ళు నేరుగా తినడం కానీ చేయొచ్చు. హ్మ్. పళ్ళ రసాలు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక అరగంట, గంట సేపు పెట్టేసుకొని చల్లగా తాగేసేయొచ్చు. ఓకే. ఈవెన్ దో షుగర్ కేన్స్, హ్మ్. చెరుకు రసం కూడా తాగొచ్చు. ఓకే. ఇవి చేస్తూ ఉంటే హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాటికి బదులుగా ఇందాక చెప్పిన కూల్ డ్రింక్స్‌కి బదులుగా హ్మ్. నేరుగా పళ్ళ రసాలని తీసుకోవచ్చు. ఏ పళ్ళ రసం తీసుకున్నా దానివల్ల శరీరానికి తక్షణ శక్తి, మంచి శక్తి అందుతుంది. ఇతోధికంగా హ్మ్. పోషక విలువలు కలిగి ఉంటాము. ఓకే. అదనపు శక్తి అందుతుంది శరీరానికి. ఇందాక చెప్పుకున్నట్లు కొంత గ్లూకోజ్ అందుతుంది. హ్మ్. పరిమిత లిమిటెడ్‌లో. పుచ్చకాయలు ఉంటాయి అందులో గ్లూకోజే ఉండదు. హ్మ్. దేర్ ఇస్ నో షుగర్ ఎట్ ఆల్. హ్మ్. జీరో. సో, అలాంటివి తీసుకుంటే శక్తొస్తుంది. కానీ ఇతరత్రా ఎలాంటి ప్రమాదం లేదు. కర్బూజా అంతే షుగర్ ఉండదు. హ్మ్. జీరో షుగర్. హ్మ్. సో, అది కూడా ఎనర్జీ ఇస్తుంది తప్ప ఏముండదు. ఓకే. అలా ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటున్నట్లయితే మంచి ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఎక్సలెంట్ హెల్త్ ఉంటుంది. హ్మ్. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మన సమ్మర్‌ని ఈజీగా బయట దాటివేయొచ్చు. ఓకే. సార్ కూల్ ఇంకా డ్రింక్స్ కాక వల్ల ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఈ పళ్ళ రసాలు ఇవన్నీ పక్కన పెడితే వీటి కాకుండా మజ్జిగ, హ్మ్. పెరుగు, మజ్జిగ. హ్మ్. మజ్జిగ కూడా తీసుకోవచ్చు. హ్మ్. చల్లని మజ్జిగ. పెరుగు చల్లగా చిలికి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని హ్మ్. రోజు ఒకసారి, 2 సార్లు మజ్జిగ తీసుకోవచ్చు. హ్మ్. అలా తీసుకోవడం వల్ల కూడా ఒంటికి చల్లగా ఉంటుంది. పోషణ కలిగిస్తుంది. ఓకే. బార్లీ గూడానా? బార్లీ నీళ్ళు కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఇవి ఆ! మంచి పోషణ కలిగేటటువంటి ఆహార పదార్థాలు. ఓకే. అండ్ కూల్ డ్రింక్స్ ఎంత హాని చేస్తాయని చెప్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ వాటర్ గూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ వాటర్‌లో గూడా మన కొంత శరీరానికి ప్రాబ్లమ్స్ హాని హాని కలిగిస్తుంది అని కలిగిస్తుంది చెప్తూ ఉంటారు. కొంతవరకి. నిజమే అంటారా ఇవి? కొంతవరకి. హ్మ్. ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఓకే. మామూలుగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని హ్మ్. కొంతవరకు తాగొచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. దానివల్ల నీటి వల్ల జరిగే నష్టం లేదు. హ్మ్. కాతే ఎలాంటి నీటిని తాగాలి అనేదే ప్రశ్న. హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెట్టేటటువంటి వాటర్ ఏ వాటర్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. చల్లదనం కోసమే. అందులో దేర్ ఇస్ నో ఇంటర్ఫియర్ ఆఫ్ ఎనీ బ్యాక్టీరియా అలాంటివి ఏవి కలవవు హ్మ్. హ్మ్. ఫ్రిడ్జ్‌లో. హ్మ్. ఓన్లీ ఫ్రిడ్జ్ చేస్తాయి అంతే. ఓకే. అంతకన్నా మించి ఏమవ్వదు. హ్మ్. అక్కడ ఏ ఇతర బ్యాక్టీరియా కానీ ఏది ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. జస్ట్ నీటిని చల్లబరుస్తాయి అంతే. అవును. ఏమవ్వదు. హ్మ్. తర్వాత మనం వాడే వాటర్ హ్మ్. ఏదైతే ఉందో మున్సిపల్ ట్యాప్ వాటర్ వాడొచ్చు. లేదా బోర్ ఇతరత్ర వాటర్ ఉన్నట్టయితే వాటిని మరిగించి, చల్లబరిచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగేసేయొచ్చు హ్మ్. వడగట్టి. హ్మ్. అలాంటి నీటిని వాడొచ్చు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్కారం.